మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తన విమాన ప్రయాణాల కోసం ఏకంగా 222 కోట్లు ఖర్చు చేశారంటూ ఓ జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. దీనిపై లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉద్యోగాలు, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అప్పటి సీఎం జగన్ మాత్రం ప్రజాధనాన్ని దుబారా చేశారని ఆరోపించారు. 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడంతో పాటు 222 కోట్లతో విమానాల్లో తిరిగారని విమర్శించారు. ఇన్నాళ్లకు అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ఓ దార్శనికత అవసరమైతే జగన్ మాత్రం రాష్ట్రాన్ని విహారయాత్రలా భావించారంటూ లోకేష్ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పదవీ కాలంలో విమాన ప్రయాణాలకు రాష్ట్ర ఖజానా నుండి 222 కోట్లు డ్రా అయ్యాయని టీడీపీ ఆరోపిస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో చార్టర్డ్ హెలికాప్టర్ ప్రయాణాలపై ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. మంత్రి నారా లోకేష్ తరచుగా హైదరాబాద్ కు విమాన ప్రయాణాలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, ఏపీలో సరికొత్త రాజకీయాలకు అయితే కనుక తెరలేపుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా పాలనాపరమైనటువంటి అంశాలు అయితే కనుక ఇటు అధికార పక్షం, అదేవిధంగా ప్రతిపక్షాలు అయితే కనుక మాటల యుద్ధంతో కొనసాగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రయాణాల ఖర్చులకు సంబంధించినటువంటి అంశం అయితే కనుక ఇప్పుడు తెరపైకి రావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే ఇటు గత 5 సంవత్సరాల్లో విమాన ఖర్చులు ఎంత అయింది, అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ కు సంబంధించినటువంటి పర్యటనలలో భాగంగా ఖర్చులు ఏ విధంగా అయ్యాయి అన్న దానిపై అయితే కనుక ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. తాజాగా ఏదైతే సురేష్ బాబు ఆర్టీఐ ద్వారా పిటిషన్ దాఖలు చేసినటువంటి అంశాలు, మంత్రి నారా లోకేష్ కి సంబంధించినటువంటి విమాన ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలు తెలపగలరు అంటూ కూడా ఆర్టీఐకి అయితే కనుక ఒక పిటిషన్ అనేది దాఖలు చేయడం, దానిలో భాగంగా మంత్రి నారా లోకేష్ కి సంబంధించినటువంటి ఖర్చు ఎటువంటి ఖర్చు లేదు అంటూ కూడా రిప్లై వచ్చినటువంటి నేపథ్యంలోనే కానీ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఖర్చు మాత్రం ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితులు. ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా దాదాపు 222 కోట్ల రూపాయలు అయితే కనుక వ్యయమైనట్టు ఇటు తాజాగా టీడీపీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ప్రతి ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేకపోవడం, అదేవిధంగా ఉద్యోగాల రూపకల్పన లేకుండానే జగన్ పర్యటనలు మాత్రం విహారయాత్రగా మార్చారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఫిక్స్డ్ విమానాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి దాదాపు 2019-20 31 కోట్లు అవగా 2020-21 అయితే కనుక 44 కోట్లు, అదేవిధంగా 2021-22 49, 2023-24 47, 2023-24 చూసుకున్నట్లయితే కనుక 50 కోట్లు. ఇలా సంవత్సరం వారీగా కూడా విమాన ఖర్చులతో పాటు అదేవిధంగా దానికి సిబ్బంది నిర్వహణ 23 కోట్లు, అదేవిధంగా హెలికాప్టర్ల ఖర్చు కూడా 83 కోట్ల దాకా అయింది, 87 కోట్ల వరకు కూడా అయ్యిందంటూ కూడా ఈ యొక్క ఆర్టీఐలో వచ్చినటువంటి సమాచారం మేరకు టీడీపీ నుంచి అయితే కనుక విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పర్యటనలు చేయలేదు, అదేవిధంగా దానికి సంబంధించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి ఇక వైజాగ్ లో ప్యాలెస్ కావచ్చు, విజయవాడలో పెద్ద పెద్ద ప్యాలెస్లు కావచ్చు, దాని చుట్టూ కూడా కంచెలు ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో వారు మాత్రమే ఇక పర్యటనలు దానికి ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ప్రజావేదికను కూల్చివేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఇటు టీడీపీ నుంచి వస్తున్నటువంటి విమర్శలు. మరోవైపు మంత్రి నారా లోకేష్ పై కూడా హెలికాప్టర్లు ఏదైతే తన సొంత పర్యటనలు కావచ్చు, అదేవిధంగా
రాష్ట్ర ప్రయోజనాల కొరకు వెళ్ళినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా వైసీపీ నుంచి కొన్ని విమర్శలు అయితే రావడంతోనే దీనికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు గత 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశాలను అయితే తెరపైకి తీసుకురావడం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ఇటు మంత్రి లోకేష్ హైదరాబాద్ పర్యటన కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం విదేశీ పర్యటనలు కావచ్చు, వీటన్నిటికి ఖర్చు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటూ కూడా హెలికాప్టర్ల ద్వారా వెళ్తున్నారు అంటూ కూడా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు, ప్రత్యేకమైనటువంటి విమానాల్లో వెళ్తున్నారు అంటూ కూడా వైసీపీ వారు విమర్శించడం కూడా జరుగుతా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా సొంత నిధులతోనే తాను ఖర్చు చేశాను అంటూ కూడా మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా అయితే కనుక తెలియజేయడం కూడా జరుగుతా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ప్రయాణాల మీద అయితే కనుక ఇటు ప్రతిపక్షం అధికార పక్షం మధ్య అయితే కనుక మాటల యుద్ధం అనేది కూడా కొనసాగుతా ఉంది. మరోవైపు వైసీపీ మాత్రం 2014 నుంచి 19 వరకు కూడా ఖర్చు అయినటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకురావాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదైతే 2014-19 టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటు ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారంటూ కూడా చేసినటువంటి విమర్శలపై కూడా తాజాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో ₹1 కూడా తన పర్యటనలకి ఎటువంటి పర్యటనలకు కూడా వినియోగించట్లేదు, సొంత నిధులను మాత్రమే ఖర్చు చేస్తున్నాము అంటూ కూడా ఇటు హైదరాబాద్ కావచ్చు, ఏదైతే తన సొంత పర్యటన కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, ఏదైనా పర్యటనలు విదేశీ పర్యటనలు కావచ్చు, వీటన్నిటి కూడా సొంత నిధుల నుంచి కూడా జమ చేస్తున్నాము, ఖర్చు చేస్తున్నాము, సిబ్బంది నిర్వహణ సైతం కూడా తామే భరిస్తున్నాము అంటూ కూడా ఇటు నారా లోకేష్ నుంచి అయితే కనుక వెల్లడించడంతో పాటు అదే విధంగా టీడీపీ నుంచి ముఖ్య నాయకులు సైతం కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.